She is a miracle. In the 10 books she has written, in every single book, she has been conveying some human emotion very strongly. హలో. లాస్ట్ ఇంటర్వ్యూలో మీ నెక్స్ట్ బుక్ రొమాన్స్ గురించని జాన్తో చెప్పారు. ఆ తర్వాత ఇండియాలో ప్రత్యక్షమయ్యారు. మే నో ద రీజన్ ఫర్ దట్? రొమాన్స్ దేంతో స్టార్ట్ చేస్తారో ఎవరైనా చెప్తారా నాకు? నువ్వు అరేబియన్ గుర్రంలా ఉంటావంటారు, కానీ అంతకు మించి హాట్గా ఉన్నావు. పరిగెత్తే గుర్రాన్ని చూసిన ప్రతివాడు పందెం కాయాలనుకుంటాడు, కానీ పందెం కాసినంత ఈజీ కాదు సవారీ చేయటం. ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఇండియా వచ్చినప్పుడు దేశమంతా తిరిగాను. అలా నేను ఇండియా అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఒక బీచ్ దగ్గర జరిగిన కథ ఇది. నేను ఎప్పటికీ ఈ పార్టీ మర్చిపోయాను మేడం. ఎందుకంత స్పెషల్? ఫస్ట్ టైం ఫారెన్ ఫిగర్తో. హ్యాపీ మేడం? హ్యాపీ. ఓ షో ఎప్పుడో చెప్పాడు, ఇఫ్ యు నో హౌ టు డ్రైవ్ అ వెహికల్ దట్ డజంట్ మీన్ యు నో ఎవ్రీథింగ్ అబౌట్ ద వెహికల్. దెన్ వాట్ డూ యూ మీన్ బై సెక్స్? అసలు ఈ ప్రపంచానికి సెక్స్ ఎడ్యుకేషన్ ని కామసూత్ర రూపంలో అందరికీ తెలిసేలా చేసింది ఇండియా. కామసూత్ర అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్. వాత్సాయనుడు కామసూత్రాన్ని రాసింది సెక్స్ యాంగిల్స్ కోసం కాదు. ఇట్స్ ఎ సెక్స్ సైకాలజీ. సెక్స్ అంటే ఒక బూత్ కాదండి. మన దేశంలోనే అతిపెద్ద టెంపుల్స్ అయిన ఖజురహో, కోనార్క్, విరూపాక్ష వంటి వాటి గోడల పైన చెక్కబడిన ఒక గొప్పతనం సెక్స్ అంటే. గ్రేట్ మేడం, మీరు సూపర్.